నమస్కారం. నిన్న కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధాలతో కూడుకున్నటువంటి చరిత్ర కలిగిన పార్టీ, అబద్ధాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి 10 సంవత్సరాలు రాజ్యమేలి కనీసం ప్రజలు చీదరించుకున్న తర్వాత చీకొట్టిన తర్వాతైనా కనీసం మార్పు వస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించి, అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా బుద్ధి రాకుండా వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారి కంచెని కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్ధాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా మా భాష ద్వారా మళ్ళీ తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళ కూడా కనిపిస్తూ ఉన్నది. చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటున్నారు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు ఇటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైంది అలా. కానీ బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తొలగించిన తర్వాత బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీ తెగదెంపులు చేసుకున్నది. కేసీఆర్ కానీ మన పార్టీ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు మనకు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పులపాలు చేశారు, బతుకులు నాశనం చేశారు. కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ప్రజలు చీదరించుకుంటారు, వాళ్ళని వ్యతిరేకిస్తారని భావించే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. వాళ్ళ సేమ్ పాత పందాన్ని కొనసాగిస్తూ నమ్మించే ప్రయత్నం. మొట్టమొదటి భద్రాచలం సమితి 7 మండలాలను ఆంధ్రలో కలిపిరు అని చెప్పి మాట్లాడారు. కలిపింది ఎవరు? కేసీఆర్ కలిపాడు. కేసీఆర్ పనే అది. కలిపింది కేసీఆర్ పనే. అన్ని మూసుకొని కూర్చుండే ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు పోతే పోనీ అనేటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి. పోతే పోనీ ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు అన్నాడు. దీనికి సంబంధించి 2014 జూలై 29వ తేదీన రెవెన్యూ సెక్రటరీ జేసీ శర్మ గారు జీవో విడుదల చేసినా లేదా? మరి అప్పుడు ఏం చేసిండు? అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడేమో ఆఫ్టర్ ఆల్ 7 మండలాలే. ఇప్పుడు మళ్ళా దాన్ని ఆ నేరాన్ని ఇంకో మీద పెట్టాలి. ఆ 7 మండలాలు కోల్పోవడానికి కారణమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది వాస్తవమే. అప్పటి ఆఫ్టర్ ఆల్ 7 మండలాలు ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఏం పడుతుంది కదల్లా. అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము కూడా బాధపడ్డాం. కానీ ముఖ్యమంత్రి వ్యవహారాలనే ముఖ్యమంత్రి వల్లనే జరిగింది. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అంటే పెడితే పెళ్లి కొడతాడు, లేకపోతే సాగు కొడతాడు. మంచి చేస్తే నేనే చేస్తాడు. దాంట్లో ఉల్టాయిందని గొప్ప కంపెనీ ఎక్కుతాడు. అడుగు పడేస్తారు. అదే కథ సింపుల్ అడుగు పడేస్తాయి. మన విషయంలో తెలంగాణ సమాజానికి వాస్తవ విషయాలు తెలుసు.
ఇప్పుడు మళ్ళీ పాత ఏదో తోడి మళ్ళీ ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి అపర మేధావి, స్వయం ప్రకటిత మేధావి, ఒక నిజాధిపరుడు అట. సరే నిజాధిపరుడుగా కరెక్టే, కానీ ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే, ఈ మేధావి ఎందుకు స్పందించలే, ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు, ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి, ఎవరి అవినీతి మీద వచ్చింది, బోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కాదా? ఇది ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథా రాజా తదా ప్రజ, నేను దోసుకుంటున్నా, నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండగీసి పెట్టి రోడ్ల మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను ఎమ్మెల్యే నాయకులందరినీ ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ నిజాయితీ పనుల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరుడు. ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత, తెలంగాణ దోసుకున్న తర్వాత, దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవాడి మీద. వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరుడు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా నువ్వు మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణం ఏంటి? నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కుమ్ము కాస్తున్నావు. నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తున్నావు, పార్లమెంట్లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి కానీ మంత్రులు అడిగే ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాక తాగి పట్టే నేను తొలగిస్తానని తెలిసిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నువ్వు రాజీనామా చేయి చెప్పిన తర్వాత రెండు రోజులు పెండింగ్ పెట్టి 2 రోజులు సమయం తీసుకొని మన్మోహన్ సింగ్ గారి దగ్గర సమయం తీసుకొని ఆ 2 daysలో ఏం మాట్లాడినావు? జై తెలంగాణ అనమాట. జై తెలంగాణ అయిపోయా కథం. మళ్ళీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తావు, బయటకు వచ్చావు, తెలంగాణను ప్రజలు నమ్మించడం, మా బతుకులు మొత్తం సర్వనాశనం చేస్తాం. ఇంటిలో పెట్టింది పోస్ట్ ఉత్తరభారతంలో ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ దేశానికి వచ్చిన ముఖమోది కిందే ఎవరో పిచ్చిన ఏదో బాగా చెప్తారు, మాట్లాడుతున్నాడు అవలాడు. మరి మీరెందుకు పోతారు కళ్ళ కానీ? ఏ పీకెందుకు పోతారు? రైతు మీద పీకినట్టు పడబట్టారు. ఇంకా నండా ముండా అని కూడా ఉన్నాయి. ఆరుముక్కని అనుకుంటా చెప్పిన అప్పుడు ఏమన్నాడు? బండి సంజయ్ నేను ఇష్టపడ్డా బిడ్డ రోజు పిలిపి పడతాను సంగతి చూస్తాడు. 6 ముక్కలు నడుతాడు. చలో నీ పని నీకు నాకు స్టార్ట్, యుద్ధం స్టార్ట్. 6 ముక్కలు ఎప్పుడు నడుతో చెప్పు అని చెప్పినాక మళ్ళీ పని చేసాడు. ఇక మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టలే. బూతు అంటేనే కేసీఆర్, బూతుకు వేరే అర్థమే కేసీఆర్. తెలంగాణ ఇవాళ నీ బూతు పురాణం చూసినాకనే తెలంగాణ భాషలో ఎక్కడ బూత్ ఉన్నది. కానీ నువ్వు యాస భాష మార్చుకున్న తర్వాత నీ యాస చాలా మంది తెలంగాణలో బూత్ ఉంటుందని చెప్పి అనుమానం పడే పరిస్థితి వస్తే దాన్ని తెలంగాణలో కవులు కళాకారులు అందరు కలిసి మా భాష కేసీఆర్ భాష తెలంగాణ భాష కాదు, అది బూతు భాష, మా తెలంగాణ భాష స్పష్టమైన భాష, అందరు స్ఫూర్తి నింపే భాష మాది అని చెప్పి చెప్పిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.
బట్ ఇవన్నీ కూడా నువ్వేదో మీటింగ్ పెట్టి ఏం చెప్తుంది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటే నీకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోను. నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీని పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు కదా, థర్డ్ నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్. కరీంనగర్ కూడా నీది 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి. గెలువడం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, టైం వేస్తారని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు మీటింగ్ వెళ్తే కార్యకర్తలు వేస్తారు, కార్యకర్తలు ఎవరు రామంటున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి, మా సర్పంచ్లు మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచ్ అందరూ అవుట్ అయిపోయినాం. మేము ఇలా ప్రజలు తిడుతున్నాం, మమ్మల్ని మేము అప్పుల పాలైనాం. కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి, మేము కనీసం తలెత్తుకొని తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ సర్పంచ్ అయినా అనుకుంటున్నాం. సర్పంచ్ అయినా కూడా బీఆర్ఎస్ కొట్టేస్తే ఏం లాభం, కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే అధికారం రాదాడా? ఇప్పుడు బీజేపీ ఎంపీ గెలవాలి, ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలని చెప్పి మీ పార్టీ సర్పంచులు, తాజా మాజీ సర్పంచ్లు కానీ, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఆలోచనలు కానీ, వార్డు మెంబర్ నుంచి జెడ్పీ స్థాయి వరకు ఉన్నటువంటి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఉపాధి హామీ మన్మోహన్ సింగ్ అన్నారు. మరి ఉపాధి హామీ పైసలు నేను మరి కేంద్రం పైసలు ఇచ్చింది, నేను పాదయాత్ర చేస్తున్నా చాలా ప్రాంతాల్లో. మరి కేంద్రం పైసలు ఇస్తున్న మీరు ఒప్పుకున్నారు కదా, మరి కేంద్రం ఇచ్చే పైసలను వెంటనే ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంది? కేంద్రం ఉపాధి హామీ పనికి ఎన్ని పైసలు ఇస్తుంది, మీరు ఎంతమంది ప్రజలకు ఏమి ఇస్తున్నారు? వీడియో చూపట్టనా? దానికి పేదలకు ఇచ్చే పైసలను కోత పెడతారు, పేదలకు ఇచ్చే పైసలను కోత పెడతారు. ఎస్, బరాబర్ గ్రామాలు చెప్పుకున్నాం. కేంద్రం ఏమిచ్చింది గ్రామాల వారిగా, నేను ఏం చేసినా మొత్తం చెప్పుకున్నా. నువ్వు 10 సంవత్సరాలు నువ్వేం బిక్కినావు, 10 సంవత్సరాలు కేసీఆర్ గ్రామాలకు ఏమిచ్చినావు చెప్పుకో. పోస్టర్లు వేయి, నేను అభివృద్ధి చేస్తా అని పోస్టర్ సరిపోతుంది. అభివృద్ధి ఏం చేస్తావు చెప్పు. గ్రామాల వారిగా ఏం చేస్తావు? పోస్టర్ దిగేసుకుంటావు, ఎందుకు చెప్పుకుంటావు? బండి సంజయ్ ఏం చేసిండో ఇప్పుడు చాలా సార్లు చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు చెప్పినా. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేస్తావు చెప్పరాదు. మరి నేను చెప్పినా కదా, బుకింగ్ వచ్చిన కేసీఆర్ పంపించిన ఫామ్ హౌస్ కు 80,000 ఒక బుక్ నాది కావచ్చు. అది పొద్దున కూడా చదువుతా, మంచి కూడా రాత్రి కూడా అర్థం కాదు కదా. కూడా కొండందవి ఎలికజ పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం 6 గ్యారెంటీలు కూర్చొని, నేను మళ్ళీ చెప్తున్న 6 గ్యారెంటీలు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం అది ఉండొచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉండొచ్చు. కానీ మీరు 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్లో ఇవ్వడానికి నా క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలేదు? దానికి సంబంధించి నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఎంతమంది మహిళలు ఉంటారు? నాకు తెలిసి 1.5 కోటి మహిళలు, కొంత అటు కావచ్చు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు 1.5 కోటి మహిళలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎంత బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం, ఎంత విడుదల చేస్తున్నామో క్యాబినెట్లో చర్చించకపోవడం వలన 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నది అది పొట్టిదే. దాని నుంచి క్యాబినెట్ చర్చించలేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేనోడికి ఇస్తున్నారు. దానికి సంబంధించి 6 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తానది. 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇలా 6 లక్షల ఇళ్ల కోసము 5 లక్షల రూపాయలు అంటే 3 లక్షల కోట్లు కావాలి. దాదాపు మీరు కేటాయించింది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాని గురించి క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు? ప్రజలు ఎందుకు వివరించలేకపోయారు? 4,000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి క్యాబినెట్లో ఎందుకు చర్చించలేదు? ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతులు ఎదురు చూసి నిన్న మా అకౌంట్లో వహిస్తారు కావచ్చు అని చెప్పండి. దాని గురించి క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలేదు? దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూసి మీరు భరోసా ఇచ్చారు, వాళ్ళకి ఇస్తామని చెప్పి. వాళ్ళ గురించి క్యాబినెట్లో చర్చ ఎందుకు జరగలేదు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు. దాని గురించి చర్చ ఎందుకు జరగలేదు? కొన్ని 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నారు, మహిళల పేరు మీద కనెక్షన్లోనే ఇస్తున్నారు. 39 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపు 13 లక్షల మంది ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల మీద కనెక్షన్ అనేది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 300 రూపాయలు చిల్లర. మరి వాళ్ళకి 300 రూపాయలకు అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తారా?
లేకపోతే ఈ 300 రూపాయలకు 200 జోడించి మళ్ళీ మీరు ఇచ్చామని చెప్పండి.